హైదరాబాద్లోని ముకుందా జ్యువెలరీ సంస్థ ఉద్యోగులకు వరాలు కురిపించింది. ఆ సంస్థ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు ప్రత్యేకంగా వాహనాలను బహూకరించింది. 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, 2 హైరేంజ్ కార్లను అందించింది. బేగంపేటలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, సంస్థ సీఈఓ నిఖితారెడ్డి చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా 1 నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు. అనంతరం ఉద్యోగులను సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. ఉద్యోగుల కృషి వల్లే ముకుందా జ్యువెలరీ సంస్థ అభివృద్ధి సాధించిందన్నారు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి. వచ్చే నెలలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆట పాటలతో సందడి చేశారు. ఒక చిన్న రూమ్ లో బార్కోడ్ తో స్టార్ట్ అయిన ఈ ముకుందా జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒక 30-35 ఎంప్లాయీస్ తో స్టార్ట్ అయింది ముకుందా జ్యువెలర్స్. సో ఓన్లీ ఎన్ఆర్ సర్స్ విజన్ అండ్ కృష్ణ సర్స్ హార్డ్ వర్క్ తోని ఇవాళ ఇక్కడ వరకు వచ్చినామని నమ్ముతున్నాం. సో ఒకటి చెప్తాను, ఎప్పుడు కష్టపడితే ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. ఇవాళ ఈ బోనస్ కానివ్వండి, చెక్స్ రూపకంగా ఏం అమౌంట్ వచ్చినా మీకు బాగుపడాలని ఇస్తుంది సంస్థ. ప్లీజ్ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. మీకు అది యూజ్ వచ్చి ఫలానా సంస్థలో మేము పనిచేసి మా పిల్లలు పైకి వచ్చారు అనే ఒక పేరు మీకు రావాలి. చిన్నగా కుక్కడపల్లిలో స్టార్ట్ చేసిన 25-30 మెంబర్స్ జాయిన్ అయ్యాను. 30 మెంబర్స్ స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్, నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తుంది. 19th ఏప్రిల్ 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయబోతుంది. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికనే ఈ మొత్తం ఫ్యామిలీని ఈ సక్సెస్ ఏర్పడదు అనుకున్నాను. మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారికి ఏం చేయలేకపోతున్నాను. మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రికి పోయినా ఏ పగలు పోయినా మీకు వండి పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్గా ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా. మీరు ఒక్కొక్క రోజు నాకు తెలుసు కుక్కడపల్లిలో మేము పెట్టినప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అంత ఓర్పుగా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్ ఫ్యామిలీస్కు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను.